హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి అగర్ అగర్ గ్రాస్ అండి. మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. చాలామంది వాడుతూనే ఉంటాం కదా. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఒకసారి చూడండి. పచారీ షాప్లో కూడా మనకి ఇది అమ్ముతారు. సూపర్ మార్కెట్లో అయితే ఈజీగా దొరికేస్తుంది. ప్యాకెట్ చాలా తక్కువే ఉంటుందండి. 10 గ్రాముల నుంచి కూడా మనకు అమ్ముతారు. ఇది తెచ్చుకొని ఒక ప్యాకెట్ నేను తీసుకుంది. ఆ ఒక ప్యాకెట్ తీసుకొని కట్ చేసి మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇది మన హెల్త్కి చాలా మంచిదండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆ తర్వాత ఈ ఎండాకాలం చలువ చాలా బాగా చలువ చేస్తుంది. వేడి మొత్తం లాగేస్తుంది. చాలా బాగుంటుంది. ఒక్కసారైనా తీసుకోవాలండి. సమ్మర్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా ఈ విధంగా మనకి ఒక రకమైన పుల్లల్లాగా ఉంటాయి. దీన్ని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే కట్ చేయడానికి కొంచెం గట్టిగా ఉంటుంది. కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో వేసి మిక్సీ పడతాం, కానీ మనకి బాగా మెత్తగా అయితే ఇది అవ్వదండి. కొంచెం మనకి సగ్గుబియ్యం టైపులో ఎలా ఉంటాయి అలా అంత చిన్నగా తయారవుతాయి, కానీ బాగా పొడిలాగా అయితే మనకి ఇది అవ్వదు. ఒక గిన్నెలోకి తీసుకోండి. వేరే గిన్నెలోకి తీసుకొని అవి మునిగేంత వరకు నీరు పోసుకుంటే సరిపోతుంది. నేను జూమ్లో చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఈ విధంగా వస్తుంది. మునిగేంత వరకు నీరు పోసుకోండి. ఎక్కువ అవసరంలా నీరు పోసుకొని ఒక 30 గంట లేదా అరగంట నానబెట్టుకోండి. అలా అయితేనే మనకి చాలా సాఫ్ట్గా నానుతాయి బాగా. అందుకని ఒక మూత పెట్టేసి ఒక 30 గంట అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. అది మనకి నానేలోపు నేను ఒకటి చూపిస్తా చూడండి. దానిమ్మకాయ అండి ఇది. దానిమ్మకాయ మనం ఇందులో వాడుకోవాలి. బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది కదా, అందుకని నేను వాడుతున్నాను. అటు ఇటు పైన తొక్క తీసేసి మామూలుగా మనం ఎప్పుడు దానిమ్మకాయ ఎలా కట్ చేసుకుంటామో ఈ విధంగా మీరు కట్ చేసుకోండి. చాలామందికి కూడా దానిమ్మకాయ తినడం ఇష్టం, కానీ ఆ లోపల ఉన్న గింజలు తీయాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. అలా ఏం అవసరం లేదండి. కట్ చేసుకొని మన చాకుకి వెనక సైడ్ ఉంటుంది కదా, దాంతో 2 దెబ్బలు వేసామనుకోండి, మొత్తం లోపల ఉన్న గింజలన్నీ వచ్చేస్తాయి. అక్కడక్కడ పుచ్చిపోయిన గింజలు ఉంటాయి చూసారా, అది దానికే అతుక్కుపోతాయి. మనం కొట్టినా కానీ గిన్నెలో పడవండి. ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా అసలు అన్నిటికన్నా దానిమ్మ గింజలు వలవడమే చాలా ఈజీ అండి నాకైతే. ఎందుకంటే మనం అలా కొడితే చాలు, కింద పడిపోతూ ఉంటాయి అన్నీ. ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక దానిమ్మ చాలు. ఇది వచ్చేసి ఒక్క కొబ్బరికాయ అండి. కొబ్బరికాయ మనం కొట్టి తెచ్చుకున్న తర్వాత ఆ లోపల ఉన్న నీళ్లు మన చాకుతోనో ఎలా తీసుకుంటాం, ఏ విధంగా తీసుకుంటామో ఆ విధంగా తీసేసి వడపోసుకోండి. నీళ్ళు అలా వేయకుండా నీళ్ళు వడపోసుకున్న దాంతోనైనా కానీ వడపోసుకోండి. వేరే గిన్నెలోకి. చూసారు కదా లోపల ఎలా ఉందో, చిన్న చిన్న చెత్త ఉంది. అలా వడపోసుకున్న తర్వాత లోపల కొబ్బరి వస్తుందండి మనకి. ఆ కొబ్బరి కూడా మీరు వేస్ట్ చేయొద్దు. ఆ కొబ్బరి మొత్తం తీసేసి దానిమ్మ గింజల్లో వేసుకోండి. కొబ్బరి మాకైతే ఈ కొబ్బరికాయకైతే చాలా లేత కొబ్బరి వచ్చిందండి. ఒక్కొక్క దానికి ముదురుగా వస్తుంది. దీనికి మనకి ఈ రెసిపీకి ఎలా కావాలో నాకైతే మాత్రం కొబ్బరికాయ అలా దొరికింది. మరీ లేతగా లేదు, అలానే ముదురు ఉంటే బాగోదండి. లేతగానే ఉండాలి. ఇలా ఈ విధంగా చాలా బాగుంది. ఈ చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొబ్బరి నీళ్ళు వడపోసుకున్న కొబ్బరి నీళ్ళు ఉన్నాయి కదండి, అది స్టవ్ మీద పెట్టుకొని మన గ్రాస్ ఉంది కదా, ఆ గ్రాస్ 30 గంట అయ్యింది నానబెట్టాను. అది ఇప్పుడు కొబ్బరి నీళ్ళలో వేసేసుకొని బాగా కలపండి. ఆ నీళ్ళు సరిపోతాయి. నీళ్ళేం పోయిన అవసరం లేదండి. ఇంకా మనం ఆ గ్రాస్ మునిగేంత వరకు పోసుకున్నాం కాబట్టి ఆ నీళ్ళు చాలు. ఇది కెరలనివ్వండి. బాగా కెరలుతుంది అనుకున్నప్పుడు కొబ్బరి నీళ్ళల్లో స్వీట్ ఉంటుంది, కానీ మనకి సరిపోదండి. అందుకని నేను ఒక 3 స్పూన్లే, ఎక్కువ కాదు, వేసాను. మామూలుగా స్వీట్ కోసం అని చెప్పి వాడాను పంచదార. అది వేసిన తర్వాత బాగా కెరలనివ్వండి. బాగా అంటే బాగా ఏం కాదు, 2 నుంచి 3 నిమిషాలు కెరిలితే మనకి ఇది ఎలా తయారవుతుందంటే గంజి మనం ఉడకబెట్టుకుంటాం చూసారా, ఆ విధంగా మనకి తయారవుతుంది. అలా ఉన్నప్పుడు 2 నుంచి 3 నిమిషాలు చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. స్టవ్ కట్టేసేయండి. మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా స్టవ్ కట్టేసిన తర్వాత ఒక 2 గిన్నెలు తీసుకోండి. అంటే మనకి ఎలా అయితే పడతాయో ఇవన్నీ ఆ విధంగా మీరు చూసుకొని మీ ఇంట్లో ఉన్న 2 గిన్నెలు తీసుకొని ఆ కొబ్బరి ఉంది కదా, ఆ కొబ్బరి కొంచెం వేయండి, దానిమ్మ గింజలు కొద్దిగా వేయండి, మళ్ళీ కొబ్బరి కొద్దిగా వేయండి, దానిమ్మ గింజలు కొద్దిగా వేయండి. అలా 2 గిన్నెల్లో కూడా సేమ్ ఈక్వల్గా మీరు పెట్టేసేయండి. పెట్టిన తర్వాత మనం ఇప్పుడు చల్లారి పెట్టుకునే అవసరం లేదండి. మనం తయారు చేసుకున్న కొబ్బరి నీళ్ళు ఉన్నాయి కదా, అవేం చల్లారి పెట్టుకోవసరం లేదు. అలా వేడి మీదే తీసుకొని వచ్చి 2 కూడా పోసేసేయండి. నాకైతే 2 గిన్నెలకి ఫుల్గా చక్కగా వచ్చాయి. ఇవి తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా అరగంట పెడితే చాలండి. మనకి ఎంత గట్టిగా తయారవుతాయంటే, నేను టచ్ చేసి చూస్తే మీకు చేతికి చూపిస్తున్నాను చూసారా, ఎలాగా అస్సలు అంటుకోలేదు. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఒకసారి.
ఇవి పిల్లలకి ఇవ్వడం చాలా మంచిదండి, మనం తినడం కూడా చాలా మంచిది. అవి జెల్లీలాగా ఉంటుంది ఇది. అంటే ఎలా ఉంటుందంటే జున్ను కాదండి, ముంజులు ఉంటాయి చూసారా, ఆ విధంగా ఉంటుంది మనకి. ఇది చాలా బాగుంటుందండి, తప్పకుండా మీరు ట్రై చేయండి. నేను ఇప్పుడు కట్ చేసి కూడా చూపిస్తాను, లోపల ఎలా ఉందని మీరు కూడా చూడాలి కదా, ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే అందరికీ షేర్ కూడా చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు నచ్చితేనే. చూడండి ఈ విధంగా దానిమ్మ గింజలు వేసాం కదా, అందుకని ఇలా ఉంటుంది. గిన్నెలకి ఏమాత్రం అంటుకోదు, మొత్తం వదిలేస్తుంది మనకి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎటువంటివి మనం వాడకుండా హెల్దీ అండి ఇది. చాలా బాగా మీ పిల్లలు ఇష్టపడి తింటారు, మీరు కూడా తింటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఉన్న తర్వాత మీకు కట్ చేసి చూపిస్తాను ఒకటి. చూడండి, పట్టుకుంటే చేప పిల్లలు జారిపోతాయి చూడండి, అలా జారిపోతున్నాయి, ఇవి చేతికి దొరకట్లేదు. అలా ఈ విధంగా ఉన్న తర్వాత మీరు ఏం చేయాలంటే, మీరు ఎంత తింటారో అంత బయట పెట్టండి, మిగిలిందేమో ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇద్దరు కానీ, మనం తినాలి కదా కొద్దిగా, అది మీకు కట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇటు సైడ్ కొబ్బరి ముక్కలు మనం వేసాం కదా, అవి ఇటు సైడు మధ్యలో ఉంటాయి, దానిమ్మ గింజలు కూడా సగం మధ్యలో ఉంటాయి, కొంచెమేమో పైకి వస్తాయి. మీకు తుంచి చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా ఉంటుందో లోపల. అసలు పట్టుకుంటే చిన్న బేబీని పట్టుకున్నట్టుగా ఉంటుందండి, అంత మెత్తగా. వెంటనే చూస్తే వెంటనే తినేయాలనిపిస్తుంది. 3 చెంచాలు పంచదార కూడా వేసాం కదా, అందుకని రుచి చాలా బాగుందండి. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది, బాగుంది. మీకు నచ్చితే ఈ విధంగా ట్రై చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి. కొత్తవి ఉంటాయి, అంటే పాతవే, కొత్త పద్ధతిలో కాదు, పాతవే మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ విధంగా చూస్తే వెంటనే తినాలనిపిస్తుంది కదండి, నేనైతే వెంటనే తినేసాను.